జంగయ్య. నేను గౌడ్స్, నేను 30 ఏళ్ళు తాళ్ళెక్కిన. కానీ ఎప్పుడు ఇలాంటి గడబడ ఎప్పుడు జరగలే, ఈ సంకట ఎప్పుడు కూడా కాలే మా ఊళ్ళో. ఏమైనా ఇస్తే నా సత్తయ్య వచ్చి నుంచి మొత్తం ఆగమాగం చేసిన తాళ్ళు, మొత్తం తాళ్ళు అమ్ముకుంటాం, కొట్టేసుకోము, ఇది చేసుకుని జరుగుతుంది. లాస్ట్కి వస్తే కూడా ఇప్పుడు వ్యక్తులకు మొత్తం బతకలేకుండా అయిపోతున్నారు రోజు రోజుకు. ఉన్న 9 మంది కూడా అలా ఏం చేసుకొని బతకాలి అట్లా కాకుండా అయిపోయింది. ఉండే తాళ్ళు జమాలో నేను ఎక్కినప్పుడు కూడా ఇంచుమించు 500-600 తాళ్ళు ఉండే, కానీ ఇప్పుడు ఏం లేవు. లేకుంటే ఇప్పుడు వచ్చి నాతో వచ్చి మీరు తిరందాకి వచ్చి కూడా పైసలు తీసుకొని తాళ్ళు కోసేస్తే మరి ఇలా పరిస్థితి ఏందాలి, బతుకుడు ఏందాలి. అది అలా పిల్లల జీవితం వాళ్ళ జీవితం ఖరాబే కాదు. ఇప్పుడు దాని దిక్కెళ్ళి ఇప్పుడు మాకు ఏదైనా చూపించాలి. వచ్చి కూడా ఎస్ఐ వచ్చి కూడా మాకేం సాయం చేయలే. ఇప్పుడు ఆయన వచ్చి సాయం చేయలే. మరి ఇప్పుడు లాస్ట్కి వస్తే ఆ రోడ్ ఎక్కే కాలం వచ్చింది. వాళ్ళు తాళ్ళు కోసేసారు, పైసలు తీసుకుని. అప్పుడప్పుడు నేను ఉన్నాక మీకేం భయం, నేను ఉన్నా కదా అని కోపించిండు ముసదారి ప్రెసిడెంట్ సత్తయ్య. మరి దానికి పరిస్థితి ఏంది, మాకు ఏం సాయం చేస్తారో మీరే సాయం చేయాలి. కనీసం వ్యక్తులు ఆలపూర్తి వాళ్ళు బతట్టు కూడా ఉండాలి. మేము ఎక్కిన 30-40 ఏళ్ళు కానీ ఇంత లొల్లి కాలి ఏ కాలే, చెప్పే మాట విన్నట్టు చేసిన. ఇదేంత లంగపూకే వరం. చెప్పండి. నమస్తే, మాది ఆదిబట్ల మున్సిపాలిటీ, బొంగళూరు విలేజ్. మా గ్రామంలో సర్వే నంబరు 78, 79, 80 గల భూమిలో 25 తాడి చెట్లు, 35 తాడి చెట్లు తొలగించడం జరిగింది. ఇప్పటి వరకు మా ఊళ్ళో మాకు భూస్వాములు అందరూ సహకరించారు. ఏ రెడ్డి అయినా సహకరించిండు. అందరు పెద్దల సహకారంతో మా తాతలు, మా తండ్రులు, మేము ఆఖరకు మేము కూడా వాళ్ళ భూములలోనే బతుకుతున్నాము. తాడి చెట్లు ఎక్కి మాకు అన్ని విధాలుగా సహకరించారు వాళ్ళు. ఇవాళ ఒక ప్రెసిడెంట్, ఆ ప్రెసిడెంట్ తన ఇష్టానుసారంగా, మా బొంగళూరు ప్రెసిడెంట్, గౌడ సంఘం ప్రెసిడెంట్, ఆ ఇష్టానుసారంగా పల్లె సత్యగౌడు మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా తన ఇష్టానుసారంగా ఊళ్ళో ప్రవర్తించడం జరుగుతుంది. ఇక్కడ 25 చెట్లు కూలగొట్టిర్రు. మేము పొద్దుగాల కళ్ళు వరుచుకొని సాయంత్రం వచ్చి గీత పెట్టేసరికి చెట్లన్నీ కూలగొట్టిర్రు. ఏం రెడ్డి ఏంది అనంటే, ఇక మేము పర్మిషన్ తీసుకున్నాం, సత్య పర్మిషన్ ఇచ్చిండు, మేము కూలగొడుతున్నాం అంటే ఈ కళ్ళు గీసే తాళ్ళని ఉంచుర్రయ్యా అంటే కూడా కళ్ళు గీసే తాళ్ళు కూడా తీసేసిర్రు. మళ్ళా సాయంత్రం పూట మళ్ళా ప్రెసిడెంట్ మళ్ళా వేరే ల్యాండ్ వాళ్ళని తోలుకొచ్చి మళ్ళా 10 తాళ్ళు తీసేసిర్రు. మన సిఐ గారు వచ్చి ఎంక్వైరీ చేసుకొని పోయినాక కూడా రాత్రి మళ్ళా 10 తాళ్ళు తీసేసిర్రు. మేము ఏం చేయాలి, మేము ఎట్లా బతకాలి, ఏం సంగతి మాకు అర్థమవుతలేదు సార్. ఇది ఇక